ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 21 నుండి జూన్ 27 వరకు గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మరి మిథున రాశిలో కుజుడు, రవి బుధులు మిథున రాశిలోను వృషభంలో కుజుడు, గురు శుక్రులు కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, మరి చంద్రుడు చూస్తే సింహ, కన్య, తులా రాశుల్లో చంద్ర సంచారం. ఈ విధమైన గ్రహముల యొక్క సంచారంతో ఈ వారం రాశి ఫలాలు మనకి తెలుసుకుందాం. ఇక్కడ ఒక విషయం అన్నది, వ్యక్తిగతమైన జాతకాల్లో బలం ఉన్నప్పుడు కొంతమందికి పనులు జరుగుతాయి. వ్యక్తిగత జాతకాల్లో బలం లేనప్పుడు మనం గోచార ఫలాలు కూడా మనం చూసుకోవాలి. అంటే గోచారంలో బలంగా ఉండి వ్యక్తిగత జాతకంలో బలంగా ఉంటే ఆ వ్యక్తికి తప్పనిసరిగా పని అవుతుంది. ఒక్కొక్కళ్ళు అంటారు, మా రాశి చాలా సూపర్ అని చెప్పారు కానీ జరగట్లేదు అనేవాళ్ళు కొంతమంది. మీరు చెప్పేవి జరగలేదని చెప్పేవాడు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ రాశి కరెక్ట్గా తెలియాలి కదా. మరి వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు ఏమి నక్షత్రంలో పుట్టారో వ్యక్తిగత జాతక బలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం అందరూ కూడా వార ఫలాలు చెప్పేది గోచార ఫలములను బట్టే చెప్తారు. అంటే ఆకాశంలో ఉన్న, వర్తమానంలో ఉన్న గ్రహముల యొక్క చారాన్ని బట్టి, వాటి యొక్క నడకను బట్టి అవి ఏ ఏ రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో ఆ విషయం చెప్తారు. ఒక్కొక్కరికి తన జాతకంలో గొప్ప యోగాలు ఉంటాయి, అవి జరుగుతాయి. ఒక్కొక్కరికి అసలు యోగం ఉండదు. మనం ఏం చేయగలం? అంచేత ఇటువంటి సమయంలో భగవంతుడి యొక్క ఆరాధన ద్వారా విజయం సాధించవచ్చు అనే విషయం తెలుసుకోవాలి. మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకుంటూ మనిషి చాలా కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తాడు. పని ఎలా అవుతుందో అలా ప్రయత్నం చేయాలి. పని నువ్వు అవ్వట్లేదంటే నువ్వు ప్రయత్నంలో అవ్వచ్చు కదా. అంచేత ఇటువంటి విషయాలన్నీ పరిధిలో పెట్టుకుని మనం ఈ గోచార ఫలాలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తి చూడాలి. ముందుగా మనం మేషరాశి గురించి చెప్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం మాత్రం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. కుజగ్రహ బలం అనుకూలంగా ఉంది. క్యాలిక్యులేషన్స్ బుధుడి యొక్క అనుకూలత చాలా బాగుంది. వార ప్రారంభం అంటే చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం ముఖ్యమైన వ్యవహారాల్లో యోగదాయకంగా ఉన్నది. వారాంతం కూడా ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు, నిదానంతో చేస్తారు, ముందుకెడతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు యోగిస్తాయి. మంచి ఆలోచనలు అనేవి ఏర్పడతాయి. మీ యొక్క భవిష్యత్తు అనేది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన అభివృద్ధి అంటారా సామాన్యంగా ఉంటుంది. వృత్తుల పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉన్నాయి. విద్యార్థులకి పర్వాలేదు. అంటే ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు గురు శుక్రులు ఈ స్థానంలో ఉన్నారు. విందులు వినోదాల్లో ఉండొచ్చు, భోజనాలు చేయొచ్చు, వేళకి నిద్రపోవచ్చు, మిగిలినవన్నీ బాగానే ఉంటాయి. రూపాయికి రూపాయిన్నర ఖర్చు అయ్యేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వ్యయంలో గురుడు పెద్దగా యోగాన్ని ఇవ్వడం. మొత్తం మీద చంద్రుడి యొక్క బలం చేత ధైర్యంగా, ఆ సూర్య భగవానుడి యొక్క బలం చేత ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అంతే తప్ప సమస్యలు అష్టమ శని ప్రభావం వల్ల సమస్యలు ఉంటాయి, ఆర్థిక వ్యయం ఉంటుంది, బంధుమిత్రుల చికాకులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఉన్న చంద్రబలం వల్ల ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా పెట్టుబడి పెట్టే విషయంలో, వివాహాది శుభ ప్రయత్నాల్లో, పార్ట్నర్షిప్లో, ఇటువంటి విషయాలన్నిటిలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సంఖ్యల్లో 1 వాడండి. రంగుల్లో
తెలుపు వాడండి. ఆరాధనలో నవగ్రహారాధన, శివారాధన ఎక్కువ చేయండి. దానాల్లో తిలదానం చేయండి. శనివార నియమం పాటించండి. విజయం పొందగలుగుతారు.